కేంద్ర బృందం పర్యటించబోతోంది. వరద నష్టాన్ని అంచనా వేసేందుకు ఏపీకి కేంద్ర బృందం రాబోతోంది. తాడేపల్లిలో అధికారులతో ఈ కేంద్ర బృందం భేటీ కానుంది. ఇవాళ కృష్ణా, బాపట్ల జిల్లాలో పర్యటన ఉండబోతోంది. ఆ తర్వాత రేపు ఎన్టీఆర్ గుంటూరు జిల్లాలో పర్యటించేందుకు సిద్ధమవుతున్నారు. వరద నష్టంపై కేంద్రానికి నివేదిక ఇచ్చేందుకు ఈ బృందం ఏపీలో పర్యటించబోతోంది. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏపీ బృందానికి స్వాగతం పలికేందుకు, దాంతోపాటు ఏ ప్రాంతాల్లో నష్ట నివారణ జరిగిందన్న అంశానికి సంబంధించి అంచనా వేసేందుకు ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఉంచడానికి మా కరెస్పాండెంట్ ప్రసన్న ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. ప్రసన్న, సంజయ్, వాళ్ళ వరద నష్టానికి సంబంధించి అంచనా వేయడానికి కేంద్రం నుంచి బృందం ఒకటి వస్తుంది. అయితే బృందాలు రెండుగా విడిపోతున్నాయి. ఎందుకంటే అందులో ఆర్థిక శాఖకి సంబంధించి వ్యవసాయ శాఖ అధికారులు, వివిధ యూనివర్సిటీల ప్రొఫెసర్లు వాళ్ళు ఉన్నారు కాబట్టి రెండుగా విడిపోయి కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాలతో పాటు ఈ వరద ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పర్యటిస్తారు. అదేవిధంగా విపత్తుల నిర్వహణ శాఖ కార్యాలయంలో ముందు అక్కడ ఉన్నతాధికారులతో భేటీ అయ్యి వరద జరిగిన తీరును, పంట పొలాలు నష్టపోయిన తీరు, ఇవన్నీ కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్, వీడియో కాన్ఫరెన్స్ లో కొన్ని వివరాలు అడిగి తెలుసుకుంటారు. తర్వాత క్షేత్రస్థాయిలో మధ్యాహ్నం 12-12:30 నుంచి సాయంత్రం వరకు కూడా క్షేత్రస్థాయిలో తిరుగుతారు. ప్రధానంగా వరద నష్టం అంచనా వేయడానికి, వరద పరిస్థితి అంచనా వేయడానికి బృందం పర్యటిస్తుంది. కొన్ని ఇళ్లకు కూడా వెళ్లి వరద జరిగిన తీరు, వాళ్ళ మానసిక స్థితి, ఇవన్నీ కూడా ఈ బృందం అంచనా వేస్తుంది. 2 రోజుల పాటు బహుశా ఈ బృందం 2 బృందాలుగా తిరిగే అవకాశం ఉంది. ఫైనల్ గా ముఖ్యమంత్రితో కూడా సమావేశం అవుతారు. ఫీడ్బ్యాక్ ముఖ్యమంత్రి కూడా అందిస్తారు. నివేదిక రూపంలో కేంద్రానికి కూడా ఒక నివేదిక కూడా అందించే అవకాశం కనిపిస్తుంది. ఓవరాల్ గా పంట నష్టం, వరద నష్టం, ఇళ్లలో ఫర్నిచర్ దెబ్బతింటం, ఈ విషయాలన్నీ కూడా ఈ కేంద్ర బృందం సమగ్రంగా తీసుకుని ఒక వివరాలు అందించే ప్రక్రియ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మరోవైపు ఇప్పటికే ఎన్యూమినేటర్లు తిరుగుతున్నారు. వరద నష్టం అంచనా వేయడానికి 1600 మంది సిబ్బంది ప్రస్తుతం ఫీల్డ్ లో ఉన్నారు. వాళ్ళు కూడా ప్రతి ఇంటికి వెళ్లి జరిగిన డ్యామేజ్ అంచనా వేస్తున్నారు. వీళ్ళు ఓవరాల్ గా పంట నష్టం, ఇతరత్ర వ్యవహారాలన్నీ కూడా వీళ్ళు అంచనా వేస్తారు. బహుశా వచ్చే వారం దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయానికి సంబంధించి ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ లోపు ఈ వివరాలన్నీ తీసుకున్న తర్వాత ప్రతి ఇంటికి ఇచ్చే ఆర్థిక సాయం ఎంత ఇస్తారు ఏంటి అనేది ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన చేసే అవకాశం ఉంది. 2-3 రోజుల్లో ఈ కేంద్ర బృందం పర్యటన తర్వాత కేంద్రం నుంచి పరిహారానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. సంజయ్, మరి ఇవాళ పర్యటించబోతున్న కేంద్ర బృందంతో ఎవరెవరు వెంట వెళ్తున్నారు? అలాగే ముఖ్యంగా చాలా వార్డులు నీట మునిగిపోయాయి కాబట్టి ఏ వార్డులలో పరిశీలించే అంశానికి సంబంధించి అధికారులు ఏమన్నా రూట్ మ్యాప్ ఇవ్వడం జరిగిందా? అంటే కృష్ణా, గుంటూరు, బాపట్ల ఈ జిల్లాలు ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈ 3 జిల్లాలు ఎక్కువ ఎఫెక్ట్ అయిన ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి ఈ ప్రాంతాల్లో వాళ్ళ పర్యటన ప్రధానంగా సాగుతుంది. ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆఫీసర్స్ తో మీటింగ్ తర్వాత మధ్యాహ్నం 12 గంటల నుంచి కేంద్ర బృందం పర్యటిస్తుంది. వీళ్ళతో జిల్లా కలెక్టర్లు తోడుగా ఉంటారు. జిల్లా కలెక్టర్లతో పాటు డిజాస్టర్ కి సంబంధించిన అధికారులు, మున్సిపల్ శాఖ అధికారులు, అదేవిధంగా ఇతర అధికారులు కూడా వీళ్ళు కొంతమంది సహాయంగా ఈ కేంద్ర బృందంతో ఉంటారు. కేంద్ర బృందం 2 బృందాలుగా విడిపోయి గుంటూరు, కృష్ణా జిల్లాలో ఒకటి, బాపట్ల జిల్లాలో ఒకటి బృందం పర్యటిస్తుంది. ప్రధానంగా పంట నష్టాన్ని అంచనా వేయటం, పంట నష్టంలో ఉద్యానవన పంటలు బాగా దెబ్బతిన్న పరిస్థితి కనిపిస్తుంది, వరి పంటలు బాగా దెబ్బతిన్న పరిస్థితి కనిపిస్తుంది, ఇతర పంటలకు కూడా డ్యామేజ్ జరిగింది కాబట్టి దాంతోపాటు ఇళ్లు, ఇతర సామాగ్రి, వీటన్నిటిని అంచనా వేయడం కోసం ఈ కేంద్ర బృందం పర్యటిస్తుంది. 2 రోజుల పాటు పర్యటించిన తర్వాత ఫీడ్బ్యాక్ ఏంటనేది ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. సంజయ్, ఓకే, థ్యాంక్ యూ ప్రసన్న.